హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. భీష్మ ఏకాదశి విశిష్టత. భీష్ముడు మోక్షం పొందిన రోజు ఏం జరిగిందంటే, మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుకి ప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణ అర్చన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, జప, ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణాంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని మనం భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణి అయి వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించినారు. జల రూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాతృ స్వరూపిణి కాబట్టి ఆమె గర్భావాసాన జన్మించిన తర్వాత ఎవరికీ కూడా పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన 8వ వాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శాంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శాంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని అది ధరించి ఉంటుంది. భారత యుద్ధంలో 11 రోజుల తరువాత భారత యుద్ధంలో 11 రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం కృష్ణుణ్ణి తోడుకొని పాండవులు వస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుణ్ణి చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగం ఈ పద్యం. శ్రీకృష్ణ, పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులు, అలాగే దేవర్షులు, బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారట. ఇక భీష్ముడి ప్రత్యేకతలు. అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్ని, రాజ్యాన్ని అన్నీ కూడా వదులుకున్నాడు భీష్ముడు. భీష్ముడు తప్ప మరొకడు లేడు. యయాతి పుత్రుడైన పురుడు తండ్రి చేత అడగబడి కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కానీ భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కోసం తన వారసత్వ హక్కైన రాజ్యాన్ని కూడా త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు భీష్ముడు అసలు వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ములు చనిపోయిన తర్వాత కూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు. శ్రీకృష్ణుడి గురించి భీష్ముడు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులతో ఎరుకగలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు కూడా ముఖ్యుడు. తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా కూడా ధర్మరాజునకు బోధించాడు. భారతంలో శాంతి పర్వం,
అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. భీష్మ ఏకాదశి రోజు ఏ పారాయణం చేస్తే మంచిది? అష్టమానవుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు ఎవరంటే భీష్మాచార్యుడు. కురు వృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయాన్ని నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై 58 రోజులు అంపశయ్యపై పవలించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీష్ముణ్ణి చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందాన్ని పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుణ్ణి 1000 నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు ధర్మరాజు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తరువాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి లేదా మహాఫల ఏకాదశి, దాన్నే జయ ఏకాదశి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే సర్వ పాపాలు హరిస్తాయి. పుణ్యగతులు, ఉత్తమ గతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతి నిత్యం పారాయణం చేస్తే చాలు, అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింట విజయం సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది. అంటే విష్ణు సహస్రనామాన్ని పఠించినంత పుణ్య ఫలితం కలుగుతుంది అని వివరించాడు. ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే శ్రీరామ రామ నామాన్ని 3 సార్లు భక్తిగా జపించండి.